రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని హరుమాపురం ఐకేపీ ధాన్యం కేంద్రంలో వడ్ల కుప్పలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్లు, కమిషన్ ఏజెంట్లు, దళారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గన్నీ బ్యాగుల కొరతను నివారించి కొనుగోలు స్పీడప్ చేయాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. మొత్తం రాష్ట్రంలో ఈరోజు రైతులు పడుతున్న బాధ ఇక్కడ మనం దాని ప్రతిబింబం చూడవచ్చు. ఇక్కడ ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి చాలా చోట ఉన్నాయి. ఇంతకుముందే ఒక వీడియో నాకు పంపించారు. కనగల నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సెంటర్ నడుపుతున్న వాళ్ళందరికీ ఒక వ్యక్తి ఈ యొక్క లారీలు రావట్లే సమయానికి కాంటాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఇటువంటి ఒక సమస్య ఉన్నది నేను ఎదుర్కొంటున్నాను. కనీసము నా ప్రాణం త్యాగం చేసైనా ఈ ప్రభుత్వంకు ఒక కన్ను తెరుపు ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. సరే, నేను రైతులను కోరుతా ఉన్నాను, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము మీతో ఉన్నాం, మోదీ గారు మీతో ఉన్నారు, ఆత్మహత్యకు పాల్గొనకండే. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఏ రైతు మీద అయితే రైతుకు ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఒక ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మర్చిపోయారు, రైతుల్ని గాలి వదిలేశారు. రైతులకు వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటి ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. నా చేతిలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు, నెల రోజు నుంచి ఇక్కడ కుప్పలు పెట్టుకొని రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు లిఫ్ట్ అయితే రైస్ మిల్లర్స్ తీసుకుపోతారు. నరేంద్ర మోదీ గారు ఎంఎస్పీ పెంచారు. మళ్ళీ ఆ ఎంఎస్పీ ఆ ఒక రేట్లో మిల్లర్స్ తీసుకోవాలి. గన్నీ బ్యాగులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానిపైన ఉన్న టార్పోలిన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనుక రైతులందరూ కూడా రెంట్కి తీసుకువచ్చి కొనుక్కొని దాని మీద కవర్ చేసుకుంటూ పడితే, నా వాన పడితే మళ్ళీ ఎండపోసి, మళ్ళీ వాన పడితే మళ్ళీ ఎండపోసి, రైతు ఎకరము 2 ఎకరాలు చిన్న అన్ని సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఏ విధంగా ఈరోజు వాళ్ళు బతకాలి, ఏ విధంగా ఈ అమ్మాలి ఇవి? నేను ఇప్పుడు జేసీ గారితో మాట్లాడాను. గత వారం నుంచి కేవలం 2 లారీలు వచ్చినాయంట. ఇక్కడ చూసా మనం 40-50 కుప్పలు పడి ఉన్నాయి. అక్కడ 80 కుప్పలు పడి ఉన్నాయి. 100 పైన అని అంటున్నారు. మీవే చూసింది 80 దాకా ఉన్నాయి, ఇంకా 20 అటు ఇటు పట్టి ఉన్నాయి ఇక్కడ. మరి ఈ 100 కుప్పలు ఎప్పుడు ఎత్తుతారు? జేసీ గారితో మాట్లాడితే, సార్ వారు 2 రోజులు మొత్తం ఎత్తేస్తాం సార్ అంటారు. ఇప్పుడు లారీలు వస్తాయని చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. నేను రైస్ మిల్లర్లు, అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది.